హౌసింగ్ స్కీమ్ కిందకి పెట్టేయండి. ఎట్లాగా అంటే ఇప్పుడు ఈజీగా ఆ రేంజ్లో మంచి ఇల్లు కావాలంటే ఓ 25 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి, ఇచ్చే అక్కడ ఒకటి ఫిక్స్ అనుకున్నారు అనుకోండి, ఓ 10 ఎకరాలను తీసుకొచ్చి బిల్డర్కి అప్పచెప్పేయండి. వెనకాల 15 ఎకరాలు 10 లక్షల్లో ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పండి. ఎప్పుడైతే ఇక్కడ 10 ఎకరాలు వీడి చేతిలో ఉంటుందో ఇది లగ్జరీగా అమ్ముకోవాలనుకుంటాడు కదా. ఇంకోటి జనావాసం ఉన్న చోటకే కదా ఎవరైనా వచ్చేది, ధనికులైనా సరే. అలా రావాలంటే వెనకాల కూడా మంచిగా ఉండాలి. లేబర్ అయితే కష్టం, లేదంటే మురికివాడైతే కష్టం. కాబట్టి ఇది చక్కగా కడతాడు. రెండవది దీంట్లో లాభం వస్తుంది కదా. ఇక్కడ ఒక విల్లాను ఒక అపార్ట్మెంట్ ₹1,00,00,000 అమ్ముకోవచ్చు. అక్కడ ఆ విధంగా 10 లక్షలకు అమ్మినప్పుడు మధ్య తరగతి వస్తే కనుక ఇక్కడ రేటు పెరుగుతుంది. మధ్య తరగతి వస్తే రేటు పెరుగుతుంది ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోవాలి. లేబర్ వచ్చే చోట పెరగకపోవచ్చు, అక్కడ నార్మల్గా ఉంటాయి. అంతకుముందు జీరో ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సింగనగర్కే చూసుకుంటే ఇదివరకటు లేబర్ ఉన్నటువంటి సందర్భంలో 1,00,000, 2,00,000, 5,00,000 అట్లాగే. ఇవాళ కోట్లలోకి ఎందుకు పోయింది? ఆ లేబర్ దగ్గర మిడిల్ క్లాస్ కొనేశారు. ఇప్పుడు ఎక్కువగా ఉంది మిడిల్ క్లాస్ అక్కడ, కాబట్టి మిడిల్ క్లాస్ రేట్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ధనికులు ఇప్పుడు ₹1,00,00,000, ₹1,50,00,000 నందమూరి నగరు ఆ పక్కన ఉన్నటువంటిది, ఈవెన్ నున్నలో కూడా ఇప్పుడు ₹1,00,00,000 చెప్పేస్తున్నారు ఇల్లు. అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అంటే మిడిల్ క్లాస్ రావడం. కాబట్టి ఇట్లాంటి ఒక అనుసంధాన వ్యవస్థ ప్రభుత్వం గనక హౌసింగ్ మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే